దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎఫెస్సి పత్రిక 6వ అధ్యాయము. ఎఫెస్సి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ప్రియులరా, ఎఫెస్సి పత్రిక వ్రాసినటువంటి పౌలు గారు సంఘములో ఉన్నటువంటి యవనస్తులైన బిడ్డలకు వ్రాస్తున్నటువంటి మాట ఏంటంటే, పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, మీ తల్లిదండ్రుల మాట వినండి. మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి మీకు విద్యాబుద్ధులు నేర్పించి పోషించి సంరక్షించి వారిని మీరు గౌరవించకపోతే వారు బాధపడతారు. అదిగాక మీరు గౌరవించకపోతే, మీరు విధేయులుగా ఉండకపోతే మీకు కూడా నష్టం ఉంది. ఆ నష్టం ఏంటంటే, భూమి మీద దీర్ఘాయు ఉండదు మీకు అంటున్నాడు. భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించండి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఏంటి దాని భావము? సన్మానించడం అంటే ఏంటి అంటే, నీవు ఎదిగి వచ్చిన తర్వాత నీవు చేసే పనుల వలన నీ తల్లిదండ్రులకు మంచి పేరు రావాలి. అదేవిధంగా నీవు పొందుతున్నటువంటి ప్రతిఫలం, లేదా ఉద్యోగమో లేకపోతే ఏదైనా పనో ఏదన్నా వ్యాపారమో చేసినప్పుడు నీకు వచ్చినటువంటి ఫలం ద్వారా, నీవు చేసిన కష్టం ద్వారా నీకు వచ్చిన ఫలితాన్ని కనీసం తల్లిదండ్రులకు ఖర్చు పెట్టాలి, వారిని గౌరవించాలి. నిన్ను ఆదరించి నిన్ను పెంచారు గనక, నీకు మంచి స్థాయిని కలిగించడానికి వారు కరిగిపోయారు గనక, వారు నష్టపోయారు గనక, వారిని చూడాల్సిన బాధ్యత, వారిని సన్మానించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. వారు నా కుమారుడు నా కుమార్తె నన్ను చూసుకుంటున్నారు అని సాటిస్ఫాక్షన్ చూపించాలి. అంటే అందరికీ చెప్పుకోవాలి, నా కుమారుడు హై స్థాయిలో ఉన్నాడు, అయినా నన్ను చూస్తాడు. నా కుమారుడు చిన్న పనే చేసుకుంటాడు, అయినా నన్ను చూస్తాడు, మమ్మల్ని చూస్తాడు. ఇది సన్మానం అంటే. ఎప్పుడో ఒక శాలువా కప్పి మరలా సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఇంటికొచ్చి పలకరించకుండా పట్టించుకోకుండా ఉండడం దాన్ని సన్మానం అనరు. సన్మానించడము, గౌరవించడం అంటే వారిని వృద్ధాప్యములో మంచిగా చూసుకోవడము, చాలా జాగ్రత్తగా కాపాడము, వృద్ధాశ్రమాల్లో పెట్టకుండా ఇంట్లోనే పెంచి ఇంట్లోనే వారికి అన్ని సదుపాయాలు ఉంచే విధంగా మనం చూసుకోవాలి అంటున్నాడు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట, ఈ వాగ్దానము మొట్టమొదటి వాగ్దానమాట. ఆ వాగ్దానాన్ని చదువుతాను, చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, వాగ్దానంతో కూడుకున్నటువంటి ఆజ్ఞ. అంటే ఎవరైనా భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, భూమి మీద దేవుడు మనకు నిండు కాలం జీవితాన్ని ఇవ్వాలంటే
మనము మన తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, వారిని చూసుకోవాలి. వారికి కావలసినవన్నీ కూడా మానసికంగా, శారీరకంగా అన్ని విషయాల్లో వారిని తృప్తిపరచాలి. అది చెప్తున్నటువంటి మాట. ఇక రెండవది, తండ్రులకు కూడా చెప్తున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తండ్రులకి పిల్లలను గురించినటువంటి జాగ్రత్తలు చెప్తున్నాడు. పిల్లల్ని ఏ విధంగా పెంచాలి? ప్రభు యొక్క బోధలో పెంచండి, శిక్షలో పెంచండి, వారిని శిక్షించండి, శిక్షణ ఇవ్వండి, ప్రభు యొక్క సువార్త చెప్పండి, మారు మనసులోనికి వారిని నడిపించండి. అప్పుడు వారు పెద్దోళ్ళైన తర్వాత, పెద్దవారైన తర్వాత వారు మిమ్మల్ని సన్మానిస్తారు, గౌరవిస్తారు. వారి కోపము రేపక అనే మాట అంటాడు. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అంటే పిల్లలని ట్యూన్ చేసేటప్పుడు ఆ వయసుకు తగినటువంటి మాటలు చెబుతూ, సువార్త చెబుతూ, ప్రభు ప్రేమను వారికి బోధిస్తూ, శిక్షిస్తూనే, ప్రేమిస్తూనే వారిని పెంచుతూ వెళ్ళాలట. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఉంది, దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై యుండుడి. దాసులారా అనే మాట ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయా చోట్ల కనబడతా ఉంటుంది. దాసులారా అంటే ఆ దినాలలో, పరిశుద్ధ గ్రంథం వ్రాయబడ్డ దినాలలో, పరిశుద్ధ గ్రంథం రాయబడ్డటువంటి దినాల్లో దాసత్వ వ్యవస్థ ఉండేది. ఎప్పటి నుంచి? ఈజిప్షియన్స్ కాలంలో కూడా, రోమన్స్ కాలంలో కూడా, యేసు ప్రభు వారి కాలంలో కూడా దాస వ్యవస్థ ఉండేది. దాసత్వ వ్యవస్థ అంటే ఒక మనిషిని ఒక వ్యక్తి కొనుక్కోవటం, ఆ వ్యక్తి ద్వారా పనులు చేయించుకోవడం. ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే, యోసేపుని 20 తులముల వెండికి అమ్మేస్తారు. ఫరో రాజా సంస్థానంలో పనిచేస్తున్నటువంటి పొతీఫర కొనుక్కుంటాడు. అతను అక్కడ దాసత్వంలో ఉన్నట్టుగా, ఈ పొతీఫర ఏం చెబితే అదే యోసేపు చేస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ వ్యవస్థ ఎప్పటి వరకు కొనసాగిందంటే రోమన్ ఎంపైరిజం వరకు కొనసాగింది. అలాగా ఆ దినాల్లో దాసులు ఉండేవారు. అయితే సంఘములో యజమానులైన వారు మారు మనసు పొందారు. అదేవిధంగా దాసులుగా ఉన్నవారు కూడా మారు మనసు పొందారు. సంఘములో వచ్చినప్పుడు ప్రార్థనలు చేసేటప్పుడు అందరూ ఈక్వల్గానే ఉంటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, ప్రభు వాక్యాన్ని వింటున్నారు. కానీ దాసులు కొంతమంది యజమానులకు లోబడట్లేదు. దాసులు కొంతమంది దొంగతనాలు కూడా చేస్తున్నారు. దాసులు కొంతమంది యథార్థంగా బ్రతకట్లేదు. దాసులు కొంతమంది యజమానులకి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అందుకనే దాసులారా మీ యజమానులకు లోబడి ఉండండి, విధేయులై ఉండండి, యజమానులు ఏది చెప్తే అది చేయండి, ప్రభువును చేసినట్టుగానే మీ యజమానులకు సేవ చేయండి అని దాసులకు చెప్తాడు. అదేవిధంగా యజమానులకు కూడా ఒక మాట చెప్తాడు. 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి యెడల ప్రవర్తించుడి. దాసులకేమో మీరు జాగ్రత్తగా యజమానులకు లోబడి పనిచేయండి, స్వతంత్రంగా పనిచేయండి, యథార్థంగా పనిచేయండి, ప్రభువుకు చేసినట్టుగానే మీ యజమానులకు పనిచేయండి, ఏది చెప్తే అది చేయండి, జాగ్రత్తగా ఉండండి
అని చెబుతూనే యజమానులైనటువంటి మారు మనసు పొందినటువంటి యజమానులకు చెప్తున్నటువంటి మాటలు ఇవి ఏంటంటే, మీకు అదేవిధంగా దాసులకి కూడా పరలోకమందు యజమానుడు ఉన్నాడని, యజమానులారా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. తీర్పు తీర్చేవాడు, చూచేవాడు ఆయనే, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి మీ దాసులను బెదిరించడం మానండి, కొట్టడం మానండి, తిట్టడం మానండి. అవి మాని, దేవుడికి పక్షపాతం లేదు, నీవు ఏ మాటలైతే పలుకుతున్నావో, ఏ కార్యాలైతే చేస్తున్నావో, ఏ విధమైన తిట్లు తిడుతున్నావో, ఏ విధమైన బెదిరింపులు బెదిరిస్తున్నావో అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. దాసులు చేసేవి చూస్తున్నాడు, మీరు చేసేవి కూడా చూస్తున్నాడు. ఆయనకు పక్షపాతం లేదు. వీటన్నిటిని బట్టి ఒకరోజు తీర్పు తీరుస్తాడు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మారు మనసు పొందారు మీరు అని సంఘంలో ఉన్నటువంటి యజమానులైన వారిని, దాసులైన వారిని కూడా ఇక్కడ హెచ్చరిక చేస్తున్నట్టుగా, సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా లేఖనం చెబుతా ఉంది. ఇక్కడ కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులైన బిడ్డలని హెచ్చరిక చేశాడు, అదేవిధంగా తండ్రుల్ని హెచ్చరిక చేశాడు, అదేవిధంగా దాసుల్ని హెచ్చరిక చేశాడు, అదేవిధంగా యజమానులను కూడా హెచ్చరిక చేశాడు. ఈ హెచ్చరికలు ఎందుకంటే అందరూ కూడా ప్రభు దగ్గరకు నిలబడ్డప్పుడు, ప్రభు సింహాసనం ఎదుట నిలబడ్డప్పుడు మనము ఈ మాటలను బట్టి, ఈ కార్యాలను బట్టి మనము తీర్పులోకి వస్తాం. తీర్పు తీర్చబడుద్ది మనకి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని అన్ని వర్గాల వారిని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘములో ఉన్నటువంటి యవనస్తులైన బిడ్డల్ని, తండ్రులైనటువంటి వారిని, అదేవిధంగా దాసుల్ని, యజమానులను కూడా దేవుడు ఒక కరెక్ట్ మార్గంలో మారు మనసుకు తగిన విధంగా జీవించండి అని హెచ్చరిక చేస్తున్నాడు. ముఖ్యంగా యవనస్తులైన బిడ్డలకు బలంగా చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఈ భూమి మీద దీర్ఘాయుష్యమంతులకు అవ్వాలంటే మీ తల్లిని, మీ తండ్రిని సన్మానించండి, గౌరవించండి అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆ దిశగా నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించు, సన్మానించు. వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో ఇది మొదటిది. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలంటే తప్పకుండా నీ తల్లిని, నీ తండ్రిని గౌరవించాలి, సన్మానించాలి, వాళ్ళని చూసుకోవాలి అని లేఖనం చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించాలి. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి, ఈ మాటల ప్రకారంగా మా కుటుంబాల్లో నాయన యవనస్తులు, అదేవిధంగా తండ్రులు, దాసులు, నాయన అదేవిధంగా యజమానులు నా తండ్రి ఉన్నట్లయితే ప్రభు, మేమందరము ప్రభు నాయన సరి చేసుకోవడానికి సహాయం చేయమని, యవనస్తులైన బిడ్డలు దీర్ఘాయుష్మంతులు అవ్వడానికి తల్లుల్ని, తండ్రుల్ని సన్మానించినట్లుగా, గౌరవించినట్లుగా సహాయం చేయమని, అలాంటి మనస్సు, హృదయాలునైనా ప్రతి యవనస్తులైన బిడ్డకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.